100 ఉన్నా మన రిజల్ట్తో సమాధానం చెప్పినప్పుడే ఆ మజానే వేరు. 2018లో జస్ట్ ఒక ఫోన్తో మొదలై ఈరోజు తెలుగు స్టేట్స్లో బీకేపీ హోమ్స్ ద్వారా భానుగారు క్రియేట్ చేసిన బ్రాండింగ్ ఇంపాక్ట్ అస్సలు మామూలుగా లేదు. ఇదొక ఫర్నిచర్ స్టోరీ కాదు, ఇదొక బ్రాండింగ్ మాస్టర్ క్లాస్. హాయ్ ఆల్, దిస్ ఇస్ సరితా మీనల. ఈరోజు ఇంత పేరున్న భానుగారు ఒకప్పుడు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యారంటే నమ్ముతారా? కానీ అక్కడే అసలు ఆయన ఆగలే. తర్వాత బాగా చదివి బీటెక్ చేసిండు, అట్లనే యుఎస్కి వెళ్ళిండు. ఇండియాకి వచ్చి తనకంటూ ఒక కొత్త రూట్ని క్రియేట్ చేసుకున్నాడు. 2018లోనే ఫర్నిచర్ షాప్ కోసమే తన లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద వీడియోస్ స్టార్ట్ చేసిండు. ప్రోడక్ట్స్ని సింపుల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియన్స్ ట్రస్ట్ బిల్డ్ చేసిండు. ఆ ట్రస్ట్ వల్లే మెల్లగా గ్రోత్ పెరిగింది. బీకేపీ హోమ్స్ని స్ట్రాంగ్గా ఒక బ్రాండ్గా బిల్డ్ చేసిండు. స్టార్టింగ్లో వీడియోస్ చేస్తే బిజినెస్ అవుతుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఓడినోడి కంబ్యాక్ ఇచ్చే సౌండ్ గెలిచినోడి ఏడుపు కంటే పవర్ఫుల్గా ఉంటుంది. భానుగారు ఆ విమర్శల్ని స్టెప్స్గా మార్చుకున్నారు. తన వాయిస్, తన క్వాలిటీ, ఇవే ఆయన వెపన్స్. ఎవ్వరి మీద ఆధారపడకుండా తన పాత్ని తానే క్రియేట్ చేసుకున్నాడు. ఇది లక్ కాదు, ప్యూర్ కన్సిస్టెన్సీ అండ్ గట్స్. ఇన్ షార్ట్లో ఎడిటింగ్, తన ఓన్ వాయిస్తో ఆ 8 ఇంచ్ ఫోమ్ని ఎమోషనల్గా ప్రజెంట్ చేసిండు. జస్ట్ ఫర్నిచర్ అమ్మడం కాదు, కస్టమర్స్కి వాల్యూ ఇవ్వడం ఆయన స్టైల్. వేట మొదలైందంటే టార్గెట్ ఫిక్స్ అవ్వాల్సిందే అన్నట్లుగా సోషల్ మీడియా పవర్ని యూజ్ చేసి అన్స్టాపబుల్ బ్రాండ్ని బిల్డ్ చేసిండు. దిస్ ఈస్ ప్యూర్ కంటెంట్ మ్యాజిక్. ధరలు ఎక్కువ అని కొందరు, కంటెంట్ గురించి ఇంకొందరు, చుట్టూ నెగిటివిటీ ఉన్నా కూడా ఆయన క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ కాలేదు. మార్కెట్లో చైనా కాంపిటీషన్ ఉన్నా కూడా మనం కూడా టాప్ బ్రాండ్ అవ్వగలమని ప్రూవ్ చేసిండు. ఆయన వర్క్కి వచ్చిన రికగ్నైజేషన్లో పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్కి ఫర్నిచర్ వర్క్ చేయడం కూడా ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇప్పుడు ఫర్నిచర్తో పాటు ఇంటీరియర్ డిజైన్లోకి కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. దట్స్ రియల్ గ్రోత్. చిన్నగా స్టార్ట్ చేసిన భానుగారు ఇప్పుడు మల్టీ లొకేషన్స్కి ఎక్స్పాండ్ అయ్యారు. ఫర్నిచర్, ఇంటీరియర్స్ రెండు హ్యాండిల్ చేస్తూ సాలిడ్ బ్రాండ్ బిల్డ్ చేసిండు. ఇప్పుడు ఆయన బిజినెస్ రోడ్స్లో రన్ అవుతుంది. స్టార్ట్ స్మాల్ బట్ స్టాప్ అవ్వకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. భానుగారి జర్నీ చెప్పేది ఒకటే అండి, క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండొద్దు, వర్క్లో గ్యాప్ ఉండొద్దు. ఈ స్టోరీ మీకు కనెక్ట్ అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. దిస్ ఇస్ సరితా మీనల సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.